ప్రధాని మోడీ నేటి నుంచి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నులు విధిస్తూ వ్యాపార యుద్దానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వ్యాపారం, పన్ను రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధాని వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ మోడీ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరు దేశాల మధ్య $118 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయి. బీజింగ్ కు చెక్ పెట్టేందుకు న్యూఢిల్లీపై అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శించడం కూడా అందుకు ప్రధాన కారణం. అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందంటూ గతంలో ట్రంప్ అనేకసార్లు ఆరోపణలు చేశారు. భారత్ను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశానికి ముందు భారత్కు అమెరికా ఎగుమతులు పెరిగేలా కొన్ని సుంకాలను మోదీ తగ్గించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా భారత ఎగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నులు విధించే విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్నారు. ఇప్పటికే చైనాపై 10% సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య యుద్దానికి తెరలేపారు. తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25% అదనపు సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన కీలకంగా మారింది.